హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం మన ఐపీఎల్ ఆల్ టీమ్స్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు కూడా. సో ఈరోజు మాట్లాడబోయే టీం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రెండ్స్. సో వాళ్ళ ఆప్షన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారో మనమైతే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో లాస్ట్ కొన్ని సీజన్స్కి వాళ్ళకైతే పర్ఫార్మెన్స్ అంతా అయితే మంచి లేదు ఫ్రెండ్స్. సో లాస్ట్ 3 సీజన్స్కి అయితే వాళ్ళు ప్లే ఆఫ్స్కి కూడా అయితే క్వాలిఫై అయితే కాలేకపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళకు ఫస్ట్ ట్రోఫీ ఇంకా ఎల్యూడ్ చేస్తూనే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు. సో ఈ సీజన్ అన్న వాళ్ళైతే టార్గెట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ట్రోఫీ అయితే. సో చూడాలి ఫ్రెండ్స్. సో ఒక మంచి స్క్వాడ్ అయితే బిల్డప్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళ రిటెన్షన్ తీసుకున్నట్లయితే సో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్ మరియు అభిషేక్ పొరల్ని అయితే రిటైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో ఒక 73 crores ఒక మంచి పర్స్తో అయితే వచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆప్షన్లోకి అయితే మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ. సో వాళ్ళైతే ఆప్షన్లో చాలా మంచి బైస్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఓనర్ అయితే వేరే ప్లేయర్స్ ప్రైస్ పెట్టి వేరే టీమ్ స్ట్రాటజీస్ కూడా ఇదైతే చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ స్క్వాడ్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ అండ్ వెల్ రౌండెడ్ స్క్వాడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ హోల్ ఐపీఎల్లో చూసుకున్నట్లయితే చాలా మంచి స్క్వాడ్ అయితే బిల్డప్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్ని కీ ప్లేయర్స్ కూడా అయితే తీసుకున్నారు. కేఎల్ రాహుల్ కావచ్చు, మిచెల్ స్టార్క్ కావచ్చు, నటరాజన్ కావచ్చు, కొంతమంది పాత ప్లేయర్స్ని కూడా అయితే బైబ్యాక్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో టాప్ పిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో కేఎల్ రాహుల్ని అయితే కొనుక్కున్నారు ఫ్రెండ్స్. 14 crores పెట్టి అయితే కేఎల్ రాహుల్ అయితే తీసుకోగలిగారు. వీళ్ళు ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రిషబ్ పంత్ని కోల్పోయిన తర్వాత అయితే వాళ్ళకు అలాంటి ఒక కీపర్ బ్యాటర్, ఇండియన్ స్టార్ బ్యాటర్ కావాల్సిండే ఫ్రెండ్స్. సో వాళ్ళైతే దక్కించుకున్నారు కేఎల్ రాహుల్ని. సో శ్రేయస్ అయ్యర్ వెంట వర్గతారని అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ శ్రేయస్ అయ్యర్ చాలా హై ప్రైస్కి పోయేసరికి కేఎల్ రాహుల్తో అయితే సెటిల్ అయితే కావాల్సి వచ్చింది వాళ్ళకి. సో ఒక మంచి ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేసాడు ఫ్రెండ్స్ కేఎల్ రాహుల్. సో ఒక 14 crores రేంజ్లో ప్లస్ వికెట్ కీపర్ ప్లస్ క్యాప్టెన్ కూడా ఆడొచ్చు కాబట్టి సో కేఎల్ రాహుల్ అనేది ఒక చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం చూసుకున్నట్లయితే మెయిన్గా ఢిల్లీ వికెట్ కొంచెం సూట్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ కేఎల్ రాహుల్కి మాత్రం. ఇక్కడ చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. మరియు నెక్స్ట్ పిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మిచెల్ స్టార్క్ ఫ్రెండ్స్. సో స్టార్క్ అయితే 11.75 crores అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే దొరికేశాడు ఫ్రెండ్స్. ఇంకొక ప్లేయర్ మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే దొరికేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే. ఎందుకంటే లాస్ట్ టైం తెలిసిందే మనకు స్టార్క్ ఆల్మోస్ట్ 25 crores అయితే వెళ్ళాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్టార్క్ అయితే సో ఆల్మోస్ట్ సగం ప్రైస్కి అయితే వచ్చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ సగం ప్రైస్కి మిచెల్ స్టార్క్. సో మిచెల్ స్టార్క్ రావడంతో ఆల్రెడీ మంచిగా ఉన్న బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక పేసర్ కూడా వచ్చాడు కాబట్టి ఒక లెఫ్ట్ ఆర్మ్ ఇంటర్నేషనల్ హై క్వాలిటీ పేసర్ కాబట్టి సో స్టార్క్ రావడంతో ఇంకొంచెం స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ బౌలింగ్ లైనప్. మరియు స్టార్కి తోడు టీ నటరాజన్ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ 10.75 crores అయితే. సో ఇది కూడా ఒక చాలా మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే డెత్ ఓవర్స్లో స్టార్కి పార్ట్నర్గా అయితే చాలా మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టీ నటరాజన్ చూసుకున్నట్లయితే నటరాజన్తో ఓన్లీ కన్సర్న్ ఏంటంటే కొంచెం ఇంజరీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇంజరీ ప్రోన్ అయితే ఉంటాడు, కానీ ఒకవేళ ఫిట్గా ఉంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ ఇన్ డెత్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఐపీఎల్లో మాత్రం చూసుకున్నట్లయితే. సో నటరాజన్ ఆల్మోస్ట్ 10.75 రావడం ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి కొంతమంది పాత ప్లేయర్స్ని కూడా ఆర్టీఎం పెట్టి అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. జేక్ ఫ్రేజర్ మెగ్గర్కి అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఆర్టీఎం. సో 9 crores అయితే దొరికేసాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం సర్ప్రైజింగ్ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే జేక్ ఫ్రేజర్ ఇంకా ఎక్కువకి పోతాడని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ లాస్ట్ ఐపీఎల్ తర్వాత పర్ఫార్మెన్స్ అంత మంచిగా లేదు కాబట్టి సో కొంచెం తక్కువ దొరికేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ జేక్ ఫ్రేజర్ మాత్రం. కానీ లాస్ట్ టైం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఢిల్లీ క్యాపిటల్స్కి. సో ఆర్టీఎం పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ జేక్ ఫ్రేజర్ మెగ్గర్కి చూసుకున్నట్లయితే. సో ఇంకా కొన్ని బై చూసుకున్నట్లయితే హ్యారీ బ్రూక్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో 6.25 crores అయితే హ్యారీ బ్రూక్ని కూడా అయితే తీసుకున్నారు. సో ఒక మిడిల్ ఆర్డర్ ఆడడానికి ఇంకొక ప్లేయర్ కాబట్టి సో హ్యారీ బ్రూక్ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నారు కాబట్టి హ్యారీ బ్రూక్ వెంట పడడం, కానీ ఇంకొక యంగ్ సెన్సేషన్ కాబట్టి సో హ్యారీ బ్రూక్ని తీసుకోవడం కూడా కైండ్ ఆఫ్ మంచిది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఐపీఎల్ అంత సక్సెస్ చూడలేకపోయాడు ఫ్రెండ్స్ ఇంతవరకు. ఒకటే సీజన్ ఆడాడు తరపున. సో ఒక మ్యాచ్ తప్పిస్తే సో పెద్దగా పర్ఫామ్ అయితే చేయలేకపోయాడు ఫ్రెండ్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్లో ఏమన్నా వేరే అవుతుందో చూడాలి ఫ్రెండ్స్.
మరియు ముఖేష్ కుమార్‌ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. సో, బైబ్యాక్ అయితే చేయగలిగారు 8 క్రోర్స్ పెట్టి. సో, ఇది కూడా ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్‌కి ప్రూవెన్ అయితే చేసుకున్నాడని చెప్పుకోవచ్చు ముఖేష్ కుమార్. సో, మంచి బౌలర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి వేరియేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో, ముఖేష్ కుమార్ కూడా ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక సాలిడ్ బౌలింగ్ లైనప్‌లో అయితే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. స్పిన్ కావచ్చు, పేస్ కావచ్చు, ఒక మంచి ఆల్ రౌండ్ బౌలింగ్ యూనిట్‌లో అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఢిల్లీ క్యాపిటల్స్‌ది మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ. మరి వీళ్ళు ఇంకొక బై గురించి మాట్లాడుకున్నట్లయితే ఫాఫ్ డు ప్లెసిస్‌ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. బేస్ ప్రైస్ 2 క్రోర్స్‌కి అయితే తీసేసుకున్నారు. సో, ఇదైతే ఒక స్టీల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫాఫ్ లాంటి ఒక క్వాలిటీ ప్లేయర్ జస్ట్ బేస్ ప్రైస్‌కి దొరకడం. సో, ఒక బ్యాకప్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్‌కి. సో, ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్ కాబట్టి కాకపోతే కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి సో, తక్కువకి దొరికేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనము ఫాఫ్ డు ప్లెసిస్. సో, ఇదైతే చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. మరియు ప్లేయింగ్ లైన్ చూసుకున్నట్లయితే ఇది ఉంటుంది ఫ్రెండ్స్ మోస్ట్లీ. సో, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ మరియు అభిషేక్ పోరెల్ ఓపెనింగ్. మరియు మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్ మరియు అక్షర్ పటేల్ మరియు అశుతోష్ శర్మ కూడా అయితే ఆడతారు ఫ్రెండ్స్. మరియు బౌలింగ్‌లో చూసుకున్నట్లయితే స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ మరియు టీ నటరాజన్ ఫ్రెండ్స్. మరియు రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 9.3 అయితే ఇస్తా ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ 10. ఒక సాలిడ్ టీమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ మిడిల్ ఆర్డర్ ఒక్కటి కొంచెం వల్నరబుల్గా అంతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫోర్త్ స్పాట్ మెయిన్గా. సో, మీరేమనుకుంటారో కింద కామెంట్స్‌లో తెలియజేయండి. మీరు ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 10? సో, మీరు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.